తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా చేసుకున్నారు. పిల్లలు పెద్దలు ఉదయాన్నే వీధుల్లో మంటలు వేశారు. భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి వచ్చేసింది. ఊరు వాడకు నూతన సోయగాన్ని తెచ్చింది. ఆబాల గోపాల ఆనందంతో కేరింతలు కొడుతోంది. భోగి రూపంలో సంక్రాంతి అందరికీ ఆహ్వానం పలికింది. తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భోగి పండుగతో పల్లెల్లో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. తెల్లవారుజామునే ఇళ్ల ముందు కాలనీల్లో ప్రజలు భోగి మంటలు వేశారు. రంగవల్లులను తీర్చిదిద్ది వాటిపై కర్రలు, పిడకలు, పాత సామాన్లు ఉంచి భోగి మంటలు వేశారు. మహిళలు అందమైన రంగవల్లులను వేశారు. పల్లెల్లో ప్రతి ఇంటి వాకిట రంగవల్లులు ముచ్చట గొలుపుతున్నాయి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ 12 గంటల వరకు ఉంటుంది. సో ప్రప్రథమంగా భోగి మంటలు, తర్వాత ఆటపాటలు, అలాగే పిల్లలకి, మహిళలకు, పెద్దలకి వివిధ రకాల ఆటలు ప్లాన్ చేశాము. గంగిరెద్దులు, హరిదాసులు, పొంగనూరు ఆవులు, కోళ్ల ప్రదర్శన ఇవన్నీ ఉంటాయి. ఫన్ టైమ్స్ అంటే కుటుంబ వాతావరణంలో భోగి సెలబ్రేట్ చేస్తాము. దొరగారు బాగున్నారా బాగాలేదా, రాకపోతే రాలేదంటున్నారని చెప్పి లండన్ నుంచి లడాయి ఫ్లైట్ ఎక్కి రైలు కింద నుంచి లడ్డుకుని వచ్చేసామండి దొరగారు. ఏమంటే మాకు చాలా ఆశలు ఉన్నాయండి. మాకంటే గుడివాళ్ళ గుడ్లు బ్యాటరీ మాదేనండి, బెజవాళ్ళ బొల్లు బ్యాటరీ మాదేనండి, ఏలూరులో ఎలకల బ్యాటరీ మాదేనండి. ఏమంటే మా గండలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజు తుపాకీ గుండు ఇప్పుడు పెట్టి ఇప్పుడు పేల్చామనుకోండి, రేపు రాత్రి 1 గంటకు పేలిద్దండి. ఉంటామండి దొరగారు. ఫస్ట్ టైం అండి భోగి మంటలు చూడడం. చాలా బాగుంది, వెరీ ఎక్సైటింగ్. వైబ్ అంతా చాలా బాగుంది. అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ మంది బయటకు వస్తున్నారండి యూత్. అప్పుడైతే పల్లెటూళ్ళలోనే ఎక్కువ చేసేవారు, ఇప్పుడు సిటీలో కూడా బాగా చేస్తున్నారు. భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. సంక్రాంతి కోసం ఇతర ప్రాంతాల వారు స్వగ్రామాలకు రావడంతో సందడి నెలకొంది. పల్లెలు కళకళ్లాడుతున్నాయి. హరిదాసులతో పాటు అలరించిన బసవన్నలు ఇంటింటికి వెళ్లాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు సంక్రాంతికి నిండుదనాన్నిస్తున్నాయి. ఏడాదిలో ఎన్ని పండుగలున్నా సంక్రాంతి ప్రత్యేకత, విశిష్టత ఎప్పుడూ ప్రత్యేకమే. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లి పాలెంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వగృహం వద్ద భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేరళ నృత్య కళాకారుల వాయిద్యాలతో సందడి చేశారు. అలాగే కత్తులు లేకుండా కోడి పందాలు వేసి హోంమంత్రి సందడి చేశారు. మంత్రి సైకో జగన్ అంటూ కోతకు వెళ్లారు. ఎడ్ల బండ్లను స్వయంగా నడిపారు. చిన్నపిల్లలతో కలిసి ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ముగ్గుల పోటీలను తిలకించి మహిళలతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో అమలు చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో వేశామని మంత్రి సవిత తెలిపారు. 5 సంవత్సరాలుగా మన రాష్ట్రం ఏమైపోయిందో, పనికిరాని వస్తువులు, పనికిరానివి చాలా ఉన్నాయి, పనికిరాని జీవోలు ఉన్నాయి, పనికిరాని వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా భోగి మంటలో వేసి ప్రజలకు క్రాంతిక వెలుగునిచ్చే ఈ సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకున్నాం. అందుకే భోగి మంటలో ఏవి పనికిరానివో అవన్నీ వేసేశారు ప్రజల ముందే. మరొకసారి ఈ రోజు భోగి మంటల్లో కూడా వేశారు. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖలో జరిగిన భోగి మంటల కార్యక్రమానికి హీరో సాయి కుమార్ హాజరయ్యారు. ఇది నా 50 సంవత్సరాలు సినీ ప్రస్థానం సందర్భంగా మొదటి భోగి గాని, సంక్రాంతి గాని, ఈ పండుగ ఈ రోజు జీవీఎల్ గారి మహాసంక్రాంతి వేడుకల్లో పాల్పంచుకోవడం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఈ రోజు ఈ మోడర్నైజేషన్ అనే పేరుతో సివిలైజేషన్ ని మనం ఆధునికత అనే పేరుతో మనం మన నాగరికతను మర్చిపోకూడదు. దాన్ని ఆయన మొత్తం ఈ రోజు ఆ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి అందరినీ తీసుకొచ్చి దిగ్విజయంగా 2వ సంవత్సరం చేయడం. ఈసారి నేను కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.